జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సానందం. అసలు బంగ్లాదేశ్ గల పరిస్థితులేంది? ఎందుకు ఈ వ్యవస్థ జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించితే, ఆగస్టు 5వ తారీఖు నాడు షేక్ హసీనాను గద్దెదించడం జరిగింది. ఎలక్షన్‌లతోని ప్రజాస్వామ్యంగా గెలిచిన షేక్ హసీనాను గద్దెదించిన వ్యక్తులే ఈ డీప్ స్టేట్ అయితే ఏదైతే ఉందో, ఈ డీప్ స్టేట్‌లో ఉన్న ఈ ఈ వ్యవస్థ అంతా గూడా వీళ్ళు ప్లాన్డ్‌గా షేక్ హసీనాను గద్దెదించడం జరిగింది. అసలు షేక్ హసీనాను గద్దెదించడం గల కారణం ఏంది అంటే, దేశాలను విచ్ఛిన్నం జేయాలి. అందులో నీ భాగస్వామ్యం ఉండాలి అని జెప్పి షేక్ హసీనాను ఈ డీప్ స్టేట్స్ వాళ్ళు కోరితే, ఆమె అంగీకరించకపోగా, వీళ్ళని తిరస్కరించడము, వాళ్ళ గుట్టు రట్టు చేసే కార్యక్రమము షేక్ హసీనా చేయడం జరిగింది. సో, అందుకోసమే ఈమెను తక్షణం గద్దెదించాలని జెప్పేసి షేక్ హసీనాను గద్దెదించడం జరిగింది. ఎవరు దానికి ముఖ్యంగా కులుకున్నది? ఈ జో బైడెన్ ఎవడైతే ఉన్నాడో వీడు, ప్లస్సు ఈ డీప్ స్టేట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇదొక ప్లాన్ చేయడం జరిగింది. సరే ప్లాన్ చేశారు. దీన్ని తీసుకొచ్చారు. ఇదంతా తీశారు. తీసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళెవరు? మహమ్మద్ యూనస్‌కి. ఈ మహమ్మద్ యూనస్‌కి అనే వాడిని తీసుకొచ్చి బంగ్లాదేశ్‌కి పెట్టడం జరిగింది. ఈ మహమ్మద్ యూనస్‌కి అనేటోడు నోబెల్ శాంతి గ్రహీత మళ్ళీ. నోబెల్ శాంతి దూత మళ్ళా. శాంతి దూత చానా పెద్ద శాంతి దూత. ఎలాంటి గొప్ప శాంతి దూత అంటే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు గదా! మన మహాత్మా గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియమన్నట్టు. హత్యలు చేస్తే పోనీ ఏమున్నదిరా వాడు హత్యలు చేస్తే ఏమున్నది మీరైతే కామ్‌గా ఉండండిరా బయ్ అని చెప్పినట్టు. మానభంగాలు చేస్తే చేయనీరురా బయ్ మీరైతే సప్పుడేక ఉండండి మనం శాంతి దూతం అని చెప్పినట్టు అంత గొప్ప శాంతి దూత అన్నట్టు. అంతకంటే గొప్పోడింకా. సో, అలాంటి గొప్ప శాంతి దూతకు నోబెల్ బహుమతి ఇచ్చిర్రు. ఎప్పుడు? అప్పుడు ఒబామా ఉన్నప్పుడు. అంత గొప్ప శాంతి దూత ఎలా వ్యవహరించాలి? హిందువులను చంపమని, హిందువుల దేవాలయాలు కూల్చమని, కొన్ని వందల దేవాలయాలు కూల్చివేయడం జరిగింది. కొన్ని వందల మందిని హత్య చేయడం జరిగింది. అమ్మాయిలని మానభంగం చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళని దూరం చేయడం జరిగింది. ఒక తల్లికి, ఒక బిడ్డకు సంబంధం లేకుండా అసలు బిడ్డ ఎక్కడుంటదో తెలియకుండా చేసిన దుర్మార్గపు వ్యవస్థ ఏదైతే ఉంది అంటే, ఈ నీచులది, ఈ రాక్షసులది. సో, అలాంటి దుర్మార్గంలో మానభంగాలు చేస్తూ వాళ్ళు వినకపోతే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ గాకుండా ఇంకా వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసి వాళ్ళనసలు కనుమరుగు చేసి ఇంకో దేశాలకు వాళ్ళని ఎగుమతి చేసి అమ్ముకున్న పరిస్థితులు. ఇలాంటి దుర్మార్గాలు, నీచాలు, నికృష్టాలు జరుగుతే ఆ నికృష్టాలు చూడలేక ఒక ఉత్తేజమై, ఒక సైన్యమై, ఒక విప్లవమై వచ్చిన వ్యక్తే చిన్మయ కృష్ణదాస్. కాలేజీలలో, యూనివర్సిటీలలో ఐడీ కార్డ్స్ చూసి ఐడీ కార్డ్‌లో వాడు హిందువు అయితే వాడిని చితక బాదడం, దుర్మార్గంగా కొట్టడము, వాడిని కనీసం కీలు పక్కకు పెట్టి వాళ్ళు కర్రలతో ఆ కీళ్ళ మీద వాళ్ళు కొట్టడము, చేసే థర్డ్ డిగ్రీ కంటే ఎక్కువ దుర్మార్గంగా వీళ్ళు చేసిన అరాచకాలు చానా అంటే చానా దుర్మార్గాలు చేయడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి మీద యువకులను వాడు మళ్ళా ఎందుకు కూడా పనికి రాకుండా వాళ్ళు చిత్రహింస పెడుతుంటే, ఇదే దేశంలో 16,00,00,000 మంది టోటల్ పాపులేషన్ ఉంటే 1,30,00,000 మంది హిందువులున్నారు. 65 దేవాలయాలున్నాయి ఇస్కాన్ సంబంధించినయి. 50,000 మంది ఇస్కాన్ సభ్యులున్నారు. సో, వీళ్ళందరిని టార్గెట్ చేస్తూ ఎప్పుడైతే గళం విప్పుతున్నారో ఈ దుర్మార్గాలు, ఈ నీచులు, నికృష్టులు చేసే ఈ వ్యవస్థంతా చూడలేక 30,000 మంది హైందవ సోదరులతో అక్కడ యుద్ధం చేస్తే దుర్మార్గాలు జరిగితే వీళ్ళు చూడలేక ఈ హైందవ ఆర్గనైజేషన్‌కి తను ప్రెసిడెంట్‌గా ఉండి ముందుండి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి, తాను ఖచ్చితంగా నేను ముందు నిలబడాలని చెప్పేసి కొన్ని వేల మందితోని యుద్ధం చేస్తే, ఈ ఉద్యమాన్ని తట్టుకోలేక దుర్మార్గాలు, నీచులు, నికృష్టులు ఎవడైతే ఈ డీప్ స్టేట్‌లో ఉన్న వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఒక రకమైన వ్యవస్థ నిర్మాణం జేయడానికి ఇది తీసుకొచ్చిన వ్యవస్థ పరిస్థితి. అదే విధంగా అసలెందుకు మరి ఈ డీప్ స్టేట్ వాళ్ళకి కేవలం ఈ దేశం మీద ఎందుకు కుట్ర జరుగుతున్నాయి? భారతదేశం మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే, భారత్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గ్లోబల్‌గా ఒక స్థాయికెళ్ళబోతుంది. సో, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నది ఆ భారతదేశం. అతి తొందరలో మన జీడీపీ అనేది చాలా గొప్ప స్థాయికి వెళ్ళింది. సో, అతి తొందరలో మనం ప్రపంచంలో నంబర్ 1 కాబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన దేశాన్ని వెనుకకు లాగాలంటే ఈ భారత్‌లో ఉన్న చుట్టూ ఉన్న దేశాలలో వీళ్ళు చిచ్చు పెట్టాలనే ఆలోచన ఈ దుర్మార్గులు చేస్తున్న పని. సో, ఇదంతా ఎప్పుడో జరిగింది. బట్ మన నెహ్రూ పూలమామ ఉన్నాడు గదా! ఆ పూలమామ నెహ్రూ చేసిన దుర్మార్గాలు ఇవన్నీ గూడా. ఆయన అప్పుడే సక్రమంగా చేస్తే ఇప్పుడు ఇంత ప్రాబ్లమ్ ఉండకపోతుండే గదా! సో, ఆ తప్పుకు ఇప్పుడు గూడా మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత గూడా ఇప్పుడు మనం బాధపడుతున్నామంటే,
ఆ గొప్ప వ్యక్తులు చేసిన కార్యక్రమాలే ఇవన్నీ గూడా. సో, అది అలుసుగా చేసుకొని వీళ్ళు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. జో బైడెన్ ఈ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కేవలం జనవరి 20 తారీఖు వరకే వీని ఆగడాలు సాగుతాయి. ఆఫ్టర్ జనవరి 20 తర్వాత ట్రంప్ అధ్యక్ష తీసుకుంటాడు గాబట్టి, వీని ఆటలు సాగవు గాబట్టి, ఈ 2 మంత్స్‌లో మొత్తం అల్లకల్లోలం జేయాలె. మనల్ని మనశ్శాంతి లేకుండా జేయాలె. ఈ బార్డర్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ సమస్యలలో మనమంతా చిక్కుకుంటూ ఒక రకమైన డెవలప్‌మెంట్ అనేది మొత్తం పక్కకు పెట్టేసి, అభివృద్ధి పక్కకు పెట్టేసి, ఇక్కడున్న ఎంప్లాయ్‌మెంట్స్ ఇదంతా గూడా పక్కకు పెట్టేసి, కేవలం ఈ సంబంధించిన బార్డర్ విభేదాలతోనే మనం కొట్లాడుకుంటూ ఉండాలే. ఈ కొట్లాడుకుంటూ ఉంటే ఏమైతదంటే వాడు ఆయుధాలు అమ్ముకొని మళ్ళా వాళ్ళు క్యాచ్ చేసుకునే పరిస్థితి చేస్తాడు. సో, ఇప్పుడు చూడండి రష్యాకి ఏమంటున్నాడు వీడు? మన ఆయుధాలు బెట్టండి. మేము ఆయుధాలు ఇస్తాము. మీరు తన్నుకోండి, చావుకోండి, బాంబులేయండి, అణుబాంబులు ఇస్తామని జెప్పేసి ఉక్రెయిన్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇదంతా ఒక రకమైన కార్యక్రమాలు చేసి నడుస్తాంది. సో, బైడెన్ ఏమంటాడు? ఈ 2 మంత్స్ తర్వాత నాకేముంటది? ఇంకేం పనుంటది? ఏముండదు. ఆరాంసేగా నేను రెస్ట్ తీసుకుంటాను. శాంతికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాను. జీసస్‌ను సేవ చేసుకుంటా, ప్రపంచం మొత్తంలో నేను తిరుగుతా, మంచిగా చేస్తా, సేవలు చేస్తా, శాంతి ప్రబోధిస్తా అంటాడు. శాంతి ప్రబోధించినోడు ఇట్లా బాంబులిస్తాం, లేకుంటే ఈ అణు ఆయుధాలిస్తాము, ఈ తుపాకులిస్తాం, గన్‌లిస్తాం అంటాడా ఎవడన్నా? ఇలాంటి చిల్లర పనులు చేస్తాడా? శాంతి అనేటోడు వాడు ఎంత శాంతిగా ఉండాలి, వాని ఆలోచన విధానం ఎంత ఉండాలి, వాని తత్వం ఎట్లా ఉండాలి, వాని కదలికలు ఎలా ఉండాలి. సో, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలున్నోడు ప్రపంచానికి ఏం శాంతి చెప్తాడు? ఎలాంటి శాంతి చెప్తాడు? ఆ శాంతి విన్నోడు ఎలా తయారైతాడు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదే విధంగా ఇక్కడ గూడా ఈ వ్యవస్థ అంతా గూడా నిర్మాణం చేస్తారు. సో, దానికోసమే చిన్మయ కృష్ణదాస్ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నాడో, ఈ చిన్మయ కృష్ణదాస్‌ని ఖచ్చితంగా మీరు ఆపాలి. ఏదో ఒక నెపంతోని చేయాలి అని జెప్పేసి ఒక బూటకపు కేసునొకటి క్రియేట్ జేసి, తనని ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయడం జరిగింది. ఢాకా ఎయిర్‌పోర్ట్. తెలుసు కదా మీకు ఢాకా ఎయిర్‌పోర్ట్. నేము హజ్రత్ షా అలీ అనే ఒక దుర్మార్గుడు కొన్ని వేల మందిని మతం మార్చిన వాడు. కొన్ని వేల మందిని ప్రాణాన్ని బలికొన్నవాడు. ఎంతో మంది మానభంగం చేసిన వాడు. ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు. వాడు మళ్ళా బంగ్లాదేశీయుడు కాదు. అమెన్ వాడు. వానికి పేరు డాక్రాలో డాక్రా ఎయిర్‌పోర్ట్ పెట్టడం జరిగింది. ఆ ఎయిర్‌పోర్ట్‌లో చిన్మయ కృష్ణస్వామి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో, తీసుకెళ్తే ఈవెన్ బెయిల్ గూడా మంజూరు గాకుండా వాడికి కేసులు పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గంగా చూడండి. సో, తనపై వాదిస్తున్న లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్‌ని గూడా హత్య చేయడం జరిగింది. సో, ఇది ఈ దుర్మార్గులు చేస్తున్న పని. ఆ ఇస్కాన్ సంబంధించిన బోర్డ్స్ అన్ని తొలగించి వాళ్ళకి సంబంధించిన సంస్థల బోర్డ్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గాలంటే వీళ్ళ అరాచకాలు మామూలు అరాచకాలు గాదు. కాలేజీలలో, యూనివర్సిటీలలో ఏదైతే ఒక చిన్న నెపమేసి ఈయన పైన మన అక్కడ దేశం సంబంధించిన జెండాను తిరస్కరించిండు, అవమానించిండు అని జెప్పేసి ఒక కేసు బెట్టి, భారతదేశంకు సంబంధించిన జెండాలన్నీ కాలేజీ గేటు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళే విధంగా కింద ప్రింట్ చేయడం జరిగింది. ఎంత బలుపు చూడు ఈయన కొడుకులకి. కింద కాలేజీలో మనం ఎంటర్ అయ్యంగా కింద వేయడం జరిగింది వీళ్ళు. మన జెండా పైన నడుచుకుంటూ వెళ్ళాలి అన్నట్టు. సో, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు, ఆ ఐడీ కార్డ్‌లు చూసి వాళ్ళని కొట్టడము. సో, రకరకాలుగా హింస పెడుతున్నారు. బట్ ఇది మామూలు విషయం గాదు. ఖచ్చితంగా యూనస్ అనటోనికి 100% ఒక 2 మంత్సే వీని చెలగాటాలంతా. 2 మంత్స్ తర్వాత వీనికి ఏ రకంగా బుద్ధి జరగాలో, ఆ రకంగా బుద్ధి జరుగుతది 100%. సో, అందుకోసమే ఏం జేసినా ఇప్పుడే జేయాలని జెప్పేసి వీడు అనుకుంటుండు. మళ్ళీ వీని వయసు గూడా మామూలేం గాదు. 85 సంవత్సరాలు వీడు ఇంత అరాచకం చేస్తున్నాడంటే, మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు గూడా దుర్మార్గులు మన వాళ్ళు గూడా ఉన్నారు. లేదు అట్లేం చేసిండండి, అట్లేం చేయలేదు. సో, అంత బానే జరిగింది. సో, మన దగ్గర మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు. వీరికి ఈ చావులు, ఈ బెదిరింపులు, ఈ కొట్లాటలు, ఈ మానభంగాలు, ఈ హత్యలు ఏవి గూడా మన సూలో సెక్రటరీస్‌గా కనబడవు. దౌర్భాగ్యం అంటే. సో, ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా ఈ సందర్భంలో? ఒక్కడన్నా దీని గురించి టాపిక్ తీస్తున్నాడా? అరే నిజమే గదా! ఇది జరుగుతుంది గదా! ఇది దుర్మార్గం గదా! ఈ దుర్మార్గాన్ని మనం అడ్డుకోవాలి గదా! దీని గురించి మనం వాయిస్ ఇవ్వాల్సింది గదా! అని జెప్పేసి మాట్లాడాలి గదా! ప్రపంచ దేశాలు వేరే దేశాల్లోకి పోయి ఇక్కడ మైనారిటీలకు హక్కులు లేవు, మైనారిటీలకు స్వేచ్ఛ లేదని మాట్లాడే వెధవలు వాళ్ళ గొంతులెటు పోయినాయి, వాళ్ళ నోరెటు పోయింది, వాళ్ళు ఎందుకని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు? ఇది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! సో, ప్రతి హిందూ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది గదా! ఇస్కాన్ అంటే ఒక మామూలు చిన్న సంస్థ గాదు. 195 దేశాలలో స్థిరంగా ఉన్న సంస్థ. ఇది మామూలు ముచ్చట గాదు. ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తుగా ఎగిసిపడతది. ఖచ్చితంగా దీనికి సపోర్ట్‌గా ప్రతి హైందవ సోదరుడు, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా దీని వెనకాల ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా పరంగా స్పందించాల్సిన అవసరం ఉంది. వీలైతే ప్రత్యక్షంగా గూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అందులో పాల్గొంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమంలో ప్రతి హైందవ సోదరుడు ముందుండి నడవాల్సిన అవసరం ఉంది. సో, దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూసిర్రు అంటేనే, అసలు ఈ వీడియో ఓపెన్ చేసిర్రంటేనే ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించేవాళ్ళని అర్థం. సో, అదే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఖచ్చితంగా ధర్మంలో భాగంగా మనం గూడా దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో 10 మందికి వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి. ధర్మం కోసం మనం పనిచేద్దాం. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సానందం. భారత్ మాతాకి జై.